కింద పోయండి. మొదటిసారి నా ఛానల్ చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను తిరుపతిలో ఫస్ట్ పద్మావతి టెంపుల్కి వచ్చానండి. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరికి మనకు ఆటోస్ ఉంటాయి. బస్ స్టాండ్ దగ్గర నుంచి అరౌండ్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. బట్ ఆటో వాళ్ళు చాలా అంటే చాలా ప్రైజెస్ అడుగుతారు. మీరు మాత్రం మోసపోకండి, ఎందుకంటే పక్కన మీరు ఏమైనా ఇప్పుడు ఎంక్వైరీ చేసుకోండి. ఇక్కడ బస్సెస్ ఏమైనా దొరుకుతాయి, సిటీ బస్సెస్ ఏమైనా దొరుకుతాయి అనేసి. సిటీ బస్సెస్ దొరుకుతాయండి. బస్ స్టాండ్ ఫస్ట్ ఎంట్రీలోనే కేవలం 20 రూపీస్. అది ఆటోస్ అయితే 200 రూపీస్, 150 దాకా చార్జ్ చేస్తారు. ప్రెసెంట్ టైం వచ్చేసి 11:40 అయ్యింది. ఇక్కడ టెంపుల్ క్లోజ్లో ఉంది. 1 o'clockకి ఓపెన్ చేస్తారు. నేను టెంపుల్కి అయితే వెళ్ళి మొత్తం టెంపుల్ అంతా మీకు చూపిస్తాను. ఓకేనా? ఉన్నారు అసలు చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. మొత్తం క్రౌడ్ అంతా ఉన్నారు. 1 o'clock అంటే టెంపుల్. నేనేమో తెలీదు, ఫస్ట్ టైం వచ్చాను ఈ టెంపుల్కి. ఎప్పుడు తిరుమలకు పోతాను కానీ ఎప్పుడు ఈ టెంపుల్ రాలా. వీడియో తీద్దామని వచ్చాను. టెంపుల్ ఓపెన్ అవుతుంది, లోపల వెళ్ళి చూపిస్తాం. ఈ 3 పూలు వచ్చి 50 రూపీస్ అంట. మనం చెప్పులు వాళ్ళకే వెళ్ళంట. చెప్పులు అక్కడ పెట్టుకుంటే 3 కొనుక్కోవాలంట, లేకపోతే చెప్పులు పెట్టుకోవాలంట. ఒకటి కొనుక్కుంటానన్నా కూడా ఇవ్వలేదు. నేను 3 పూలు కొనుక్కున్నానండి. 3 పూలు వచ్చేసేసి 50 రూపీస్. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి పూలన్నీ పెట్టేచ్చాక చెప్పులు తీసుకున్న తర్వాత నేను పేమెంట్ చేస్తాను. ఎందుకంటే చాలామంది ఏం చేస్తుంటే పేమెంట్ తీసుకున్నారు, చెప్పులు మార్చుకోవడం, చెప్పులు పోయిన అవి చెప్తుంటారు. వాళ్ళు పేమెంట్ రాకపోతే వాళ్ళే ఇస్తారు. కాబట్టి మీరు కూడా పూలు తీసుకొని చెప్పులు పెట్టుకుంటారా, చెప్పులు తీసుకున్న తర్వాత మీరు వాళ్ళకి పే చేయండి. ప్రజెంట్ క్రౌడ్ చాలా ఉన్నారు. వర్ణం అంతా ఇలా ఉందండి. లోపల టెంపుల్కి వెళ్తున్నాను. ఇప్పుడు క్లోజ్లో ఉంది. జనాలంతా ఇక్కడే ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. మొత్తం టెంపుల్ ఇలా ఉంది. లోపల పోదాం పండి. పద్మావతి టెంపుల్ పుష్కర నది అండి. నిన్నసార్లు వచ్చాక ఎప్పుడు రాలేదు. లోపల చూడండి, మొత్తం ఇలా ఉంది. ఎంత బాగుంది చూడండి. అసలు మొత్తం అందరూ స్నానం చేశాక నోట్ చూడండి, సోప్స్ కానీ షాంపూస్ కానీ యూజ్ చేయకూడదు అన్నారు. మొత్తం సిట్టింగ్ అంతా ఇలా ఉంది. ఎంత బాగుంది చూడండి. అసలు ఎండ మండిపోతుంది. అన్న చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. వాటర్ చూడండి ఎంత నీట్గా ఉందో అసలు. కదండి తిరుమలకి ఫస్ట్ టైం పద్మావతి టెంపుల్ దగ్గర రావడం. వెనకపోతే కనిపిస్తుంది చూడండి, ఇదంతా పుష్కర నది. చాలా అంటే చాలా బాగుంది వాటర్ కూడా. కానీ ఇక్కడ సోప్స్ షాంపూస్ లోపల యూజ్ చేయకూడదంట. నేనేమి ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయ్యాను కాబట్టి నేను లోపల వెళ్ళి చూపించట్లేదు, బట్ మీకు చూపిస్తున్నా. చాలా అంటే చాలా బాగుంది చూడండి. అసలు ఫోన్ అలో లేదు, బట్ వీడియో చూపించడానికి తీసుకొచ్చా. 200 రూపీస్ అండి టికెట్. 200 రూపీస్ ఆన్లైన్ టికెట్. ఇది సుప్తం ఎంట్రీ దర్శనం అండి. ఇది 200 రూపీస్ టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్తున్న దర్శనానికి మొత్తం క్యూలో ఉంది. మొత్తం ఇదంతా క్యూ అంటే ఇలా ఉంది. 200 రూపీస్ అండి టికెట్. 200 రూపీస్. లోపల అస్సలు అలో లేదండి ఫోన్, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రసాదాలు అయితే 200 రూపీస్ టికెట్ ప్రసాదం తీసుకున్నాను. ఫోన్ వీళ్ళు లాక్కునేసరికి నా ఫోన్పేలో డబ్బులు ఉండేసరికి ఎవరో 25 రూపీస్ ఇచ్చారు. ఈ కవర్కి ఒక ప్రసాదానికి 2 ప్రసాదాలు తీసుకున్నాను. ఫోన్ సెక్యూరిటీ లాక్కునేసరికి చాలా తిప్పేసేసారు. మొత్తం చాలా వార్నింగ్ ఇచ్చేసేసారు. ఇది అండి పద్మావతి టెంపుల్ చూడండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు చాలా బాగుంది. మొత్తం అక్కడేమో లడ్డు కౌంటర్లు ఉంది. మొత్తం చూడండి, ఈమె పద్మావతి అమ్మ. లోపల అస్సలు రానిట్లేదు. టెంపుల్ అయితే మొత్తం ఇలా ఉందండి. చూడండి ఎంత బాగుంది అసలు. టెంపుల్ మొత్తం ఇలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది అసలు టెంపుల్. ఇక్కడ నుంచి చూపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. చూడండి ఎంత బాగుంది అసలు టెంపుల్. చాలా బాగుంది కదా అసలు. చాలా బాగుంది టెంపుల్. లోపలైతే ఈ లోపల ఇలా ఉంది. లోపల వీడియో తీయలేదు, ఫోన్ పలుకొడతాను